జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయన్నయ్య. సో మనందరికీ తెలిసింది మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చేసిన పనికి సారీ కూడా చెప్పడం జరిగింది. సో అది ఒక మంచి పరిణామం. ఒక చదువుకున్న వ్యక్తిగా ఆయన సారీ చెప్పారు. ఇట్స్ నోటెడ్ అండ్ వెరీ వెల్ టేకెన్. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండి ఇంకో కుక్క రెచ్చిపోతుంది ఈ మధ్యకాలంలో. ఆ కుక్క పేరు ప్రకాష్ రాజ్. బాబు ప్రకాష్ రాజ్, మేము ఒక జనసేన కార్యకర్తలుగా, జనసేన నాయకులుగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం. నువ్వు నోరు మూసుకుని ఉంటే చాలా మంచిది, నీకు మంచిది, మా అందరికీ మంచిది. ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నావు నువ్వు అదే పనిగా మోడీ గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ దూషించడం, వాళ్ళ మీద సెటైర్లు పెట్టడం అవన్నీ చేస్తున్నావు. అది తగ్గించుకో, అది నీకే మంచిది. నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నావు, తెలుగు ప్రజలందరూ నిన్ను ఆదరించాం. సో ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో, మా తరఫు నుంచి చాలా కఠినంగా ఉంటుంది. నువ్వు ఏదైతే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు అవన్నీ బహిష్కరిస్తాం. నీకున్న ఆపర్చునిటీస్ అన్నీ, తెలుగులో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. ఓకే, నువ్వు వేరే చోటకి తమిళ్లోకి వెళ్ళిపో, కన్నడలోకి వెళ్ళిపో, ఎక్కడైనా చేసుకో. తెలుగులో చేయలేవు. ఓకే, తెలుగు ఇండస్ట్రీ పవర్ ఏంటో నీకు తెలుసు కదా. నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో. ఇంకోసారి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే మర్యాదగా మాత్రం ఉండదు. తంతే ఎక్కడో ఎగిరి పడతారంటారు కదా, అలాగే నువ్వు కూడా తంతే ఎక్కడో ఎగిరి పడతావు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదు. నువ్వేదో సైడ్ క్యారెక్టర్లో, విలన్ క్యారెక్టర్లో, లేదంటే నాన్న క్యారెక్టర్లో, తాత క్యారెక్టర్లో వేసుకుంటావు. అవి వేసుకుని బతికేసుకో. హీరో క్యారెక్టర్లోకి వచ్చేద్దామని ట్రై చేయకు. ఎందులో ఇండస్ట్రీలో ట్రై చేయకు, పాలిటిక్స్లో ట్రై చేయకు. ఓకే, ఇంకోసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా అంటే మర్యాద ఉండదు. ఓకే, శ్యామ్ కంద, జనసేన, కాకినాడ. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై ఉదయన్నయ్య. థ్యాంక్ యూ.